నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం నల్లపాలెం గ్రామంలో సోమవారం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాతమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం అందించారు. అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ తలచీరు మస్తాన్ బాబు, పార్లపల్లి కృష్ణారెడ్డి, పులిపాటి వెంకటరత్నం నాయుడు, వెన్నపూస రాజశేఖర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నల్లపాలెంలో మాతమ్మ టెంపుల్ సురేష్ రెడ్డి, రమేష్ రెడ్డి వాళ్ళ సహాయము వాళ్ళందరూ కలిసి దేవాలయం బాగా కట్టించుకున్నారు. ఈరోజు దేవాలయం ప్రారంభోత్సవమైంది. ఆ మాతమ్మ తల్లి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మ్యాక్సిమం టెంపుల్స్ విషయం అంటే 9 మంది కమిటీతో ఏ కాలనీ వాళ్ళైనా వస్తే మనం వెంటనే టీటీడీకి లెటర్ పెడుతున్నాం. ఇంచుమించు 10 లక్షల రూపాయలు వాళ్ళకి శాంక్షన్ అవుతుంది. ఇది కాకుండా కామన్ గుడ్ ఫండ్ కింద సపోజ్ ఆ గ్రామస్తులు 10 లక్షలు కూడా పెట్టుకున్నారు. 10కి 20 కామన్ గుడ్ ఫండ్ కింద వస్తుంది, 2 times ఎక్స్ట్రా. ఇప్పుడు 20 లక్షలు వాళ్ళు మొబిలైజ్ చేశారు, 40 లక్షలు యాడ్ అయ్యి 60 లక్షలు వస్తుంది. అట్లా కూడా కామన్ గుడ్ ఫండ్ కింద కూడా పంపిస్తున్నాము. ఆ విధంగా ఆ ప్రయత్నాలు కూడా చేస్తాము. ఇంకోటి ఏంటంటే మీరందరూ నాయకులు ఎస్సీ ఎస్టీల టెంపుల్స్ రిపేర్లకి 5 లక్షల లెక్కన ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మన ఎండోమెంట్ మినిస్టర్ కూడా చెప్పినాడు, రామనాయుడు గారు కూడా, మంత్రి గారు. మీరు ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలో ఉండే మరమ్మతులు ఉంటే వాటికి 5 లక్షల రూపాయలు ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. అది కూడా మేము కూడా ఎస్టిమేట్లు ఎంత చేయాలి. అన్ని విధాల టెంపుల్స్కి కృష్ణపట్నం దగ్గర నుంచి చిన్న టెంపుల్స్ దాకా మ్యాక్సిమం మా తరఫున, ప్రభుత్వం తరఫున ఏం చేయాలో చేస్తున్నాం. అట్లే ఇక కసుమూరు దర్గా విషయంలో కూడా మన అజీజ్ భాయ్ గారే వచ్చి అక్కడ మధ్యాహ్నం భోజనం కూడా స్టార్ట్ చేస్తున్నాడు. అట్లా కసుమూరు దర్గాలో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.